ఇవాళ 2 నిమిషంలో 42వ శ్లోకం. ప్రత్యబ్రవీచ్చైనం సుప్రయోగే తత్పూర్వసంగే వితథ ప్రయత్నః జడీకృతస్త్ర్యంబకవీక్షణేన వజ్రం ముముక్షున్నివ వజ్రపాణిః. ప్రత్యబ్రవీచ్చైనం సుప్రయోగే తత్పూర్వసంగే వితథ ప్రయత్నః జడీకృతస్త్ర్యంబకవీక్షణేన వజ్రం ముముక్షున్నివ వజ్రపాణిః. అజయ్ గారు చదువుతారు. ఆచార్య తర్వాత కొంచెం కుసుమ్ కుమారి గారిని యాడ్ చేస్తారా? గ్రూప్ లో వస్తా ఉన్నారు. నెంబర్ ఉందా మీ దగ్గర? ఎవరు మొదట వచ్చేవారండి కుసుమ్ గారు. కుసుమ్ కుమారి గారు అదే కుసుమ్ గారు మొదట వచ్చేవారు. అవును, మధ్యలో కొంచెం ఏదో పనులు ఉన్నాయని మానేశారు. ఫస్ట్ లో వచ్చేవారు. అంటే ఇప్పుడు గ్రూప్ లో లేరా, వెళ్ళిపోయారా? లేరు కాబోలు ఇప్పుడు వస్తా ఉన్నారు. మొదట్లో స్టార్టింగ్ లో వచ్చారు. ఇప్పుడు ముందు ఆమె ఒకవేళ ఇప్పుడు ఆమె దీంట్లో జాయిన్ అవుతా అంటే ముందు ఆమెకు లింక్ పంపించండి, తర్వాత జాయిన్ చేస్తాం. పంపితే వచ్చేయచ్చా? మీరు లింక్ పంపించండి ఆమెకు. ఓకే ఓకే సరేనండి, తర్వాత మనం దాంట్లో జాయిన్ చేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ. గురుభ్యో నమః. ప్రత్యబ్రవీచ్చైనమిష ప్రయోగే తత్పూర్వసంగే వితథ ప్రయత్నః జడీకృతస్త్ర్యంబకవీక్షణేన వజ్రం ముముక్షున్నివ వజ్రపాణిః. ప్రత్యబ్రవీచ్చైనమిష ప్రయోగే తత్పూర్వసంగే వితథ ప్రయత్నః జడీకృతస్త్ర్యంబకవీక్షణేన వజ్రం ముముక్షున్నివ వజ్రపాణిః. అరుణ గారు చదువుతారా? గురుగారు. ప్రత్యబ్రవీచ్చైన విషు ప్రయోగే తత్పూర్వసంగే వితథ ప్రయత్నః జడీకృతస్త్ర్యంబకవీక్షణేన వజ్రం ముముక్షున్నివ వజ్రపాణిః. ప్రత్యబ్రవీచ్చైన విషు ప్రయోగే తత్పూర్వసంగే వితథ ప్రయత్నః జడీకృతస్త్ర్యంబకవీక్షణేన వజ్రం ముముక్షున్నివ వజ్రపాణిః. పదచ్ఛేదం. ప్రత్యబ్రవీచ్చ ఏనం ఇషు ప్రయోగే తత్పూర్వసంగే వితథ ప్రయత్నః జడీకృతః త్ర్యంబకవీక్షణేన వజ్రం ముముక్షన్ ఇవ వజ్రపాణిః. ప్రత్యబ్రవీచ్చైనమిషు ప్రయోగే తత్పూర్వసంగే వితథ ప్రయత్నః జడీకృతస్త్ర్యంబకవీక్షణేన వజ్రం ముముక్షున్నివ వజ్రపాణిః. ప్రత్యబ్రవీచ్చైనమిషు ప్రయోగే తత్పూర్వసంగే వితథ ప్రయత్నః జడీకృతస్త్ర్యంబకవీక్షణేన వజ్రం ముముక్షున్నివ వజ్రపాణిః. ప్రత్యబ్రవీత్ క్రియాపదం అండి. ప్రత్యబ్రవీత్, ప్రత్యబ్రూతాం, ప్రత్యబ్రువన్. కర్తరి భూతే లంగ్లకారం. తరువాత చ అవ్యయం. ఏనం ఏతౌ ఏతాన్. ఇదం శబ్దః మకారాంత పుల్లింగ ద్వితీయైకవచనాంతః. ఏనం ఏవం ఏతౌ ఏనౌ ఏతాన్ ఏనాన్. ఇదం శబ్దః మకారాంత పుల్లింగ ద్వితీయైకవచనాంతః. ఇషు ప్రయోగే ఇషు ప్రయోగయోః ఇషు ప్రయోగేషు. ఇషు ప్రయోగ శబ్దః అకారాంత పుల్లింగః సప్తమ ఏకవచనాంతః. తత్పూర్వసంగే తత్పూర్వసంగయోః తత్పూర్వసంగేషు. తత్పూర్వసంగ శబ్దః అకారాంత పుల్లింగ సప్తమ ఏకవచనాంతః. వితథ ప్రయత్నః వితథ ప్రయత్నౌ వితథ ప్రయత్నాః. వితథ ప్రయత్న శబ్దః అకారాంత పుల్లింగ ప్రథమ ఏకవచనాంతః. జడీకృతః జడీకృతౌ
जडीकृतः जडीकृतौ जडीकृताः जडीकृतशब्दः अकारान्त पुल्लिङ्ग प्रथमैकवचनान्तः त्रयम्बकवीक्षणेन त्रयम्बकवीक्षणेन त्रयम्बकवीक्षणाभ्यां वीक्षणैः त्रयम्बकवीक्षणशब्दः अकारान्त नपुंसकलिङ्गस्य तृतीयैकवचनान्तः वज्रं वज्रं वज्रे वज्राणि वज्रशब्दः अकारान्त नपुंसकलिङ्गः द्वितीयैकवचनान्तः मुमुक्षन् मुमुक्षन् मुमुक्षन्तौ मुमुक्षन्तः मुमुक्षुशब्दः तकारान्त पुल्लिङ्गः प्रथमैकवचनान्तः इव अव्ययं वज्रपाणिः वज्रपाणि वज्रपाणि वज्रप्राणयः वज्रपाणि शब्दः इकारान्त पुल्लिङ्ग प्रथमैकवचनान्तः ఇది గురుగారు ఇంట్లో మనకు క్రియాపదాలు బ్రవీత్ ప్రత్యబ్రవీత్ ప్రత్యబ్రవీత్ అది అట్లానే జడీకృత కూడా మన క్రియాపదం లాగా అనుకోవచ్చు. తప్రత్యయ శబ్దాలు అంటే మనం తప్రత్యయ శబ్దాలతోని క్రియాపదం లేకుండా వాక్య నిర్మాణం చేయవచ్చు. సహా జడీకృత అంటే అయిపోతుంది కదా, అక్కడ మన క్రియాపదం అవసరం లేదు. అది కూడా దాదాపు క్రియాపద అర్థాన్ని ఇస్తుంది. తర్వాత అన్నప్పుడు ఇక్కడ ప్రత్యబ్రవీత్ అన్నప్పుడు ఎవరు కహ ప్రత్యబ్రవీత్ ప్రతి అబ్రవీత్ బ్రూ ధాతు ప్రతిగా పలికాను అంటే అక్కడ పలికేను జవాబు చెప్పాడు అంటే ప్రత్యబ్రవీత్ అంటే పలికేది తిరిగి పలికేను అనమాట. మళ్ళీ పలికేను లేదా ప్రతి ఏనం ప్రతి అనమాట అతని గురించి సింహాన్ని గురించి అబ్రవీత్ సింహాన్ని గురించి తిరిగి అంటే ఏదో సింహం గురించి పలుకుతుంది. ఎందుకంటే కూడా ఇప్పుడు నా గమ్దాతో వెళ్ళి గచ్చేది అంటే ఎక్కడికి వెళుతున్నాడో అక్కడ కూడా ద్వితీయ విభక్తి చెప్పుకుంటాం. మనం పాఠశాల దేవాలయం గచ్చేది దేవాలయం ప్రతి గచ్చేది దేవాలయం గురించి అట్లానే ఏనం ప్రతి బ్రవీతి 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 అతని గురించి పలుకుతున్నాడు. ఎవరు అతడు? దిలీప్ మహారాజు. దిలీప్ మహారాజు ఇక్కడ మనకు ఏముంది? వితథ ప్రయత్న ఒకటి ఉంది, జడీకృత ఒకటి సహా అనేటప్పుడు దీంట్లో లేదు, మనం తెచ్చుకోవాలి. వితథ ప్రయత్నుడు వితథం అంటే వ్యర్థమైన ప్రయత్నం కదా, ప్రయత్నం చేసి కూడా వ్యర్థమైనటువంటి అటువంటి వ్యర్థ ప్రయత్నం ఉన్నటువంటి ఆ రాజు ఏం చేస్తున్నాడు? అబ్రవీత్ ఎవరి గురించి? ఏనంచ అతన్ని గురించి అబ్రవీత్ చ అన్నమాట. పలికాడు కూడా, పలికాను కూడా. ఏ విషయంలో? విషుప్రయోగే ఇషుప్రయోగి వితత ప్రయత్నం వితత ప్రయత్నం అయినా దేని గురించి వితత ప్రయత్నం అంటే ఉపయోగించడంలో వితత ప్రయత్నం. అది సప్తమి కాబట్టి ప్రయోగం మందు విఫలమైన వాడు, విఫల ప్రయత్నం జరిగిన వాడు. దేని ఎందు అంటే ఏ విషయంలో ప్రయత్నుడు అయినాడు? విషుప్రయోగే వితత ప్రయత్న. ఆ వితత ప్రయత్నం ఎప్పుడు? తత్పూర్వసంగే పూర్వసంగం అందు అంటే అది ఏమన్నాడు? పూర్వసంగం అంటే మొదటి, ఇక్కడ అర్థం మనకు ప్రతిబంధకం, మొదటి ఆటంకం. ఇంతవరకు జరగలేదు, అదే ప్రథమమైనటువంటి ఆటంకం. అంటే ఇంత క్రితం ఎన్నడూ కూడా అతడు ఏ విషయంలో కూడా ప్రతిబంధకంగా లేనటువంటి వాడు కదా. అదే మొదటి ప్రతిబంధకమైనటువంటి ఆ విషుప్రయోగాన్ని ప్రతిప్రయోగంలో వితత ప్రయత్నుడైనటువంటి అతడు ఏనం ప్రత్యబ్రవీత్. ఏనం అంటే ఆ సింహంతో పలికినాడు. ఎట్లా అంటే అతడు ఎందుకు వితత ప్రయత్నుడే జడీకృత కూడా అయినాడు. జడీకృత ఎవరి చేత? అంటే చివరికి బదులు చకారం ఉంది కనుక జడీకృతుడే ప్రత్యబ్రవీచ్చ అని అనుకోవచ్చు.
వితత ప్రయత్నుడైనాడు. అవును. ప్రియంబక వీక్షణం చేత జడీకృతుడైనాడు. మనం ఎంతకృతం చెప్పుకున్నాగా, కాంది అబడాన్ని చెప్పడం కరణం అంటాం, కలుపుతాం. జడీకృతం నిన్నేదో వచ్చింది కదా, అట్లా అజడుడు జడుగా చేయడం జడీకృతం అని. అంటే అంతవరకు జడత్వం లేనటువంటి వాడు జడుడుగా చేయడం. శ్రవణ ప్రయోగంలో ఈ జడీకృత లాంటి పదాలు ఇప్పుడు ప్రైవేటీకరణం లాగా చెప్తున్నాను. అంటే కాంది ఆ విధంగా చేయడం. సంపద్యమాన్ జడీకృతం చేయడం. అంటే కాంది అంతకృతం జరిగినట్టు జరిగే చేయడమే ఇప్పుడు ఇక్కడనే ధాతు. ఆల్రెడీ జడిగా జడుడే అన్నప్పుడు జడీకృతుడు ఉండడు. జడుడిగా చేయబడ్డాడు అంటే జడుడు కాడు అంతకుండా. జడుడుగా ఎవరి చేత? త్రియంబక వీక్షణం చేత. శివుని యొక్క వీక్షణ, శివుని వీక్షణ కూడా త్రియంబకం అన్నాడు. ఇంకా త్రియంబకం అంటే 3 కన్నులు కలవాడు అని అర్థం. అటువంటి శివుని యొక్క దృష్టి చేత జడీకృతం అంటే ఆ విధానం చేత చూపు చేత ఆయన చేత జడీకృతుడైనటువంటి అతడు అబ్రవీతు పలికేది. ఎట్లా అంటే వజ్రం ముముక్షన్నివ వజ్రపాణి. వజ్రపాణి వజ్రపాణి అంటే ఇంద్రుడు. వజ్రం వజ్రపాణి. వజ్రపాణి వజ్రం అంటే వజ్రాయుధం. ఆయుధాన్ని ముముక్షన్ మోక్తుం ఇచ్చ ముముక్ష అంటే మోక్షం కలవాడు. మోక్షం అంటే విడిచిపెట్టడం మోక్షం అంటారు. మోక్షం నుంచి ముక్తి అనే పదాన్ని కూడా విడివడం అని అర్థం, వదిలివేయడం నుంచి వచ్చింది మోక్షం అనే పదం. విడవాలనుకున్నాడు, వజ్రాన్ని వదిలివేయాలనుకున్నవాడు. ఇంకోటి ఏంటంటే ఇది ముముక్షన్ అన్నప్పుడు ముక్షు ధాతువునకు మనము దృట్టు చేస్తూ దృట్టుకు శత్రుప్రత్యయం. ఇది అంటే జనరల్గా వర్తమాన కూడా మనం శత్రుప్రత్యయం లట్టుకుంటుంది. పచంత అట్లానే కొన్ని చోట్ల మనకు భవిష్యత్ కాలంలో కూడా వస్తుంటాయి. గమిష్యన్ గచ్చన్ అంటే వెళుతున్నవాడు. గమిష్యన్ అంటే వదలబోతున్నవాడు, వెళ్ళబోతున్నవాడు. ఇక్కడ మోక్ష అంటే వదలబోతున్నటువంటి వాడై. ఇది శత్రు ప్రత్యయం యొక్క విధానం ఏంటంటే ఆ క్రియను చేస్తున్న సమయం. అది ఇక్కడ భవిష్యత్ కాలం అంటే ఇంకా మొదలు పెట్టలేదు, వదిలి వేద్దామని తయారైనాడు అన్నమాట. ఆ విధంగా అని అర్థం. వజ్రం ఏ ప్రకారం అయితే మోక్షను వదులుతుంటే వాడై ఆ వజ్రపాణి వజ్రం వదిలిపెట్టినట్టుగా వదిలివేతూ ఉన్న స్థితిలో ఉన్నవాడే అతడు జడీకృతుడు అయినటువంటి వాడై ప్రేమక వీక్షణ చేత ఇది అబ్రవీత్ పలికాడు. జడీకృతుడు ఎట్లయినాడు? వజ్రాన్ని వదిలిపెడుతూ అట్లానే ఉండిపోయినాడు. వజ్రపాణి అంటే ఇంద్రుడిలాగానే. ఇంద్రుడి ఒక ఉపమానం కూడా అంటే వితత ప్రయత్నం అయినా కూడా ఆ వితత ప్రయత్నంలో ఇంద్రుడితో సమానం, నిర్బలంతో తీసుకోలేదు. అంటే ఇంద్రుడు కూడా ఒకసారి ఇలా జరిగి ఉండొచ్చు బహుశా. ఇది చేయి స్తంభించడం జరిగితే ఎట్లా ఉంటుంది అక్కడ? ఇంద్రుడు జరిగితే ఎలా ఉంటుంది? వజ్రాయుధాన్ని విడిచిపోతే ఎట్లా తల అయితే ఇట్లా పెడుతుంటాడు. ఆ సమయంలో ఎట్లా ఉంటాడు ఆయన అట్లా ఉండి అలాగా ఉన్నాడు. ఆ విధంగా వదులుతున్నటువంటి స్థితిలో ఉండి ఆయనే ఆ సమయంలో జడీకృతుడై ఉన్నటువంటి అతడు ఈ విధంగా పలికాడు అనేది శ్లోకంలో ప్రతిపదార్థ భావం. భారతంలో ఉన్నదని, భారతం ఆదిపర్వంలో ఉన్నదని చెప్పి రెఫరెన్స్ ఇచ్చాడు కానీ దొరకలేదు నాకు చూస్తే. భారత ఆదిపర్వంలో ఉన్నదన్నాడు కానీ పంచేంద్రోపాఖ్యానంలో ఉన్నదట. ఇది దొరకలేదు నాకు. ఏముంది? ఇంద్రుని యొక్క కథ ఉందా? అదే ఇంద్రుడు పంపించిపోయింది ఇంద్రుని యొక్క వజ్రాయుధం కూడా అతను వదలాలనుకున్నాడని చెప్పి అన్నాడు కదా. దానికి ఇక్కడ ఈయన రామోరా రెఫరెన్స్ ఇచ్చాడు 2 శ్లోకాలు. కానీ దొరకలేదు. సంస్కృత భారతం కూడా ఉన్నది కానీ దాంట్లో దొరకలేదు. భాగవతంలో ఒకవేళ ఆదిపర్వంలోనే వెతుకు దొరకలేదు నాకు. నంబర్ ఇచ్చాడా? నంబర్ కూడా ఇచ్చారండి. 286 15 16 15 16 ఇచ్చాడు.
కానీ ఆ ఉపాఖ్యానాలు అన్ని ఉంటుంది కదా, విశేష సూచికలో పంచేంద్ర ఉపాఖ్యానం దొరకలేదు మనకి. అచ్చా అచ్చా. సరే ఇదేమో కథ ఎట్లాంటిది? తెలుగు దాంట్లో కూడా వెతికాను, దాంట్లో కూడా దొరకలేదు. భారతం ఉన్నది నా దగ్గర, అభిప్రాయం దాంట్లో కూడా దొరకలేదు. కథ ఏంటో చెబుతామంటే పాఠాంతరాలు ఉంటాయి. అదే పాఠాంతరాల్లో కూడా మనకు కొన్ని చేర్పులు మార్పులు జరిగినటువంటి సంఖ్య ఒక్కొక్కసారి కుదరవు వాటికి, లేదా ప్రింట్ తప్పు కూడా కావచ్చు నెంబరు. భారత్ భాగవతం ఏమో పర్వం అంటే ఇంటి తప్పైనా పోనీ ఇది అంటే ఆ పంచేంద్రోపాఖ్యానం పేరు ఇచ్చాడు కదా గురుగారు, బహుశా అది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఏమిటది? ఏమి ఇచ్చాడు? పంచేంద్రోపాఖ్యానం అని పేరు కూడా ఇచ్చారు. ఉపాఖ్యానం పేరు కూడా ఇచ్చారు. ఎవరు? ఈయన ఇచ్చాడా? ఏది మన పుస్తకం దీందా? రామారావు ఇచ్చాడు. రామారావు ఇచ్చాడు. రామారావు దాంట్లో ఉన్నది, అది దాంట్లో లేదు. యునెస్కో దాంట్లో లేదు అది కూడా. యునెస్కో దాంట్లో కూడా ఒక వాక్యం సూచనగా ఇచ్చాడండి. ఇవ్వలేదు. బాహుం సవజ్రం చక్రస్య క్రుద్ధ స్యాస్తంభ యత్ ప్రభు ఇది మహాభారతే అని ఉంది. ఇక్కడ 2 శ్లోకాలు కూడా ఇచ్చాడు, 286, 15-16 శ్లోకాలని కూడా ఇచ్చాడు. అవి వెతికితే దొరకలేదు నాకు. పూర్వం శ్రీనివాసులు వ్యాఖ్యానంతో ఉన్నది బుక్ నా దగ్గర, 7 వాల్యూమ్ ఉన్నాయి కానీ దాంట్లో. సరే వజ్రాయుధాన్ని అంటే దీంట్లో ఈ మోహన్ రావు దాంట్లో 286 అధ్యాయం 15-16 శ్లోకాలు. అదే అధ్యాయం కావచ్చు అనుకున్నాను నేను, అది వెతికితే దొరకలేదు మరి. అధ్యాయం 286 అధ్యాయం 15-16 శ్లోకాలు అన్నాడు, శ్లోకాల కింద ఇచ్చాడు. 286 అధ్యాయం ఉందా? ఏమో దాంట్లో లేనే లేవు అసలు. అక్కడ బహుశా రెండు గ్యాప్ ఉండవచ్చు. ద్వితీయ సరుకు అట్లా ద్వితీయ అధ్యాయం 2 అంటే ఆదిపురం కాదు. పవిత్రయం దాంట్లో కూడా వెతికా, దొరకలేదు. ఇది పంచేంద్రోపాఖ్యానం కథ ఏంటో తెలుసుకుందామని చూశాను. మొత్తానికి ఏదో కథ అయితే ఉంది. అది ఆ విధంగా ఇంద్రుడి ప్రకారంగా అయితే వజ్రాన్ని వదిలివేస్తూ జడీకృతుడైనాడు, అట్లా జడీకృతుడైన అనేటువంటి పురాణం కథ కూడా ఆధారంగా వ్యాఖ్యాకారులు చెప్పడం బట్టి ఆ ప్రకారంగా ఇంద్రుడి వలె ఒక ఇంద్రుడు అంటే మహావీరుడి కింద లెక్క. నిజానికి మనకు అసలు కథల కంటే పనిలేని కథలు ఎక్కువ కనబడతాయి. ఏంటంటే ఎప్పుడు మనకు ఇంద్రుడు ఓడిపోయినట్టుగానో లేకుంటే వాళ్ళని గెలిచింది అంటే చాలా గెలిచిన కథలు విడిచిపెట్టి రామాయణంలో ఒక శ్లోకం వస్తుంది సుందరకాండలో. అంటే హనుమంతుడు చెప్తాడు రావణాసురుడితో బ్రహ్మా స్వయంభూశ్చతురాననో వా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకో వా ఇంద్రో మహేంద్ర సురనాయకో వా రాతుం న శక్తా యుధి రామవధ్యం అంటాడు. రాముణ్ణి సంహరించాలనే నిర్ణయించబడ్డటువంటి వ్యక్తిని రక్షించడానికి ఎవరి మించి కాదు అంటే బ్రహ్మం అన్న కాదు, రుద్రుడు అనగా, ఇంద్రుడు అన్న కాదు. ఈ శ్లోకం చాలా ప్రసిద్ధమైన శ్లోకం. దాంట్లో అర్థం అంటే బ్రహ్మ స్వయంభూశ్చతురా అని 3 పదాలు కూడా బ్రహ్మకు పేరే. రుద్రస్త్రినేత్ర త్రిపురాంతక, రుద్రుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు. అంటే వాటిలో విశేషణాలు ఉన్నాయి. బ్రహ్మ ఆయన స్వయంభూ అయినటువంటి వాడు. స్వయంభూకు తనకు తానుగా పుట్టినటువంటి వాడు మరణం కూడా తనంత తానే ఉంటాడు, వేరే వాళ్ళ వల్ల జరగదు. అట్లానే స్వయంభూ చతురానుడు అంటే మహామేధావి, అత్యంతమైనటువంటి 4 తల నుండి ఉద్దేశం ఏంటంటే అత్యంతమైనటువంటి మేధావి అన్నట్టు. అటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి అయినా కూడా రాముడు స్మరించాలనుకుంటే ఆ వ్యక్తిని సంరక్షించలేడు అని. అట్లా రుద్ర త్రినేత్ర త్రిపురాంతక, రుద్రుడు త్రినేత్రుడు అంటే ప్రళయకాల అయినటువంటి 3వ కన్ను కలిగినటువంటి వాడు. త్రిపురాసులను సంహరించినటువంటి వ్యక్తికి కూడా రక్షించలేడు. అట్లానే ఇంద్ర మహేంద్ర సురనాయక. ఇంద్ర అంటే ఇంద్రుడు అంటే ఇందతి అంటే పరాక్రమం, మహా ఐశ్వర్యవంతుడు. అది
మహేంద్రుడు అంటే గొప్ప పరాక్రమతుడు కూడా. ఎన్నో యుద్ధాలు, ఎన్నో రాక్షసులతో గెలిచినటువంటి వాడు. గెలవని కథలు మాత్రం మనం భగవంతుడి యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహం వలన మనం గెలిచినటువంటి కథలు మనం తీసుకుంటాం కానీ అంతకుముందు అన్ని ఇంకా కేవలం అవే కథలా అంటే గెలిచిన కథలు ఎన్నో ఉంటాయి. అటువంటి వాడు అని అర్థం. గొప్పనటువంటి ఇంద్రుడు. ఇంకొక విషయం ఏంటంటే మనకు చాలా కథల్లో ఇదే ప్రస్తుత ప్రసంగమే కానీ ఏమిటంటే ఇంద్రుడి గురించి ఒక రకమైనటువంటి విలన్గా మనం చూసుకుంటున్నాం. రాజయ్య గారు ఇది ఉన్నదండి 196 అధ్యాయంలో 196 అధ్యాయంలో 196 అధ్యాయం ఆది పర్వంలో 196 అధ్యాయంలో 15-16 శ్లోకాలు. 196 అది పేజ్ నెంబర్ చెప్పండి. పేజ్ నెంబర్ సంస్కృత భారతం విడదండి. ఇప్పుడు మన గోరఖ్పూర్ వాళ్ళది. గోరఖ్పూర్ వాళ్ళదా? అవునండి. 196 అధ్యాయం పేజ్ నెంబర్ చెప్పండి. పేజ్ నెంబర్ 660. 660. 660లో 15-16 శ్లోకాలు. అదే శ్లోకాలు ఉన్నాయి. పట్టుకున్నారు మొత్తం. అంటే ద్రౌపది వివాహ సందర్భం పంచేంద్రోపాఖ్యానం అంటే ద్రౌపది వివాహం గురించి వ్యాసుడు చెప్తాడు రహస్యం. ద్రుపదరాజుకి ద్రౌపది సందేహం వస్తుంది. ఏం చేయాలి? ఎంత అయిపోయారు? 196 అధ్యాయం 196 అండి. ఆది పర్వం 196 అధ్యాయం 660 పేజీ. 286 ఏదైతే ఇచ్చాడో తప్పు, ఏదో నంబర్ తప్పది. గోరఖ్పూర్ వాళ్ళది ఏది మీకు నాగలిపి తెలుగు సార్? తెలుగే. శ్రీనివాసరావు వాళ్ళు తాత్పర్యాలు రాస్తారు. అవునా? శ్రీనివాసరావు తిప్పాభట్ట రామమూర్తి గారు. అందులో ఈ ద్రౌపది వివాహ సందర్భంలో వ్యాసుడు వచ్చి ద్రుపదుడికి చెప్తాడండి వివరాలు. మన ద్రుపదుడికి సందేహం వస్తే ఎలా 5గురిని ఎలా పెళ్లి చేసుకోవాలంటే అప్పుడు ద్రౌపది పూర్వజనం చెప్తాడు. పంచేంద్రోపాఖ్యానం అక్కడ వస్తున్నాడు. 5గురు నలుల రూపం రావడం అనేటువంటి ఇంద్రుడు అంతేనా 5గురు చోట్ల అట్టు పెట్టాడు. 5గురు పెళ్లి చేసుకుంటాను వాళ్ళని చెప్పని చెప్తాడు. ఇదేం ధర్మ విరుద్ధం కాదు, ఇది పూర్వజన్మలో జరిగినటువంటి దానికి ఇప్పుడు ఫలితం ఇదని చెప్పి చెప్తాడు. అందుకని అది పంచేంద్రోపాఖ్యానం అక్కడ వస్తుంది. ఆ సందర్భంలో చదువు పంచేంద్రోపాఖ్యానం అనలేదు, అందుకోసం దొరకలేదు అని అన్నాడు. చూడండి పైన ఇచ్చాడు చూడండి. చూడండి వారు చూసే పుస్తకం వేరు, మీరు చూసే పుస్తకం వేరు. వారు రామారావు చెప్తారు. కాదు, రామారావు పుస్తకం అదే చూస్తాను, నేను కూడా అదే చూస్తాను. రామారావు పుస్తకం అదే అందులోనే 2వ లైన్లో ఇచ్చాడు. మహాభారత ఆదిపర్వమున గల పంచేంద్రోపాఖ్యములోనిదగు ఈ భాగమును చూడు. పేజీ మాత్రం కానీ గోరఖ్పూర్ దాంట్లో కథ బట్టి వెళ్ళాను. నేను కథ బట్టి వెళ్ళాను. పంచేంద్రోపాఖ్యానం పేరు ఇవ్వలేదు. నేను కథ తెలుసు కాబట్టి నేను వెళ్ళాను. దాన్ని బట్టి చూశాను. ఈ ఆదిపర్వం నేను ఫాలో అయ్యాను ప్రవచనాలు చెప్పినప్పుడు, అందుకు నాకు గుర్తున్నది. సరే అండి, సరేనండి. చెప్పబోయినాను ఇంద్రుడి గురించి చెప్పబోతూ ఉన్నదంటే, ఇంద్రుడిని ఒక విలన్గా అంటే ఏదైనా స్వర్గం మీద కోరికతో ఉండి అందరి తపస్సు భగ్నం చేయడం అనేటువంటిది, అంటే అహల్య వృత్తాంతంలో కూడా ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించడం అనేటువంటిది మన తర్వాత కథను బట్టి ఆదరిస్తాను. నిజానికి ఇంద్రుడు అంటే ధర్మస్వరూపుడు. దేవతలంతా ధర్మస్వరూపులు. ధర్మస్వరూపులైన దేవతలు అంటే ధర్మస్వరూపులు కాకపోతే వాళ్ళు దేవతలు కావడానికి అర్హులు కారు. ఆ అధర్మంగా మనకు కనబడే వాటి వెనుక ఒక రహస్యాలు ఉంటాయి. రహస్యాలు ఏమిటి అంటే, ఇప్పుడు తపస్సు భంగనం చేయడం అంటే ప్రతివాడు తపస్సుకు చేసి స్వర్గాన్ని పొందుతా అన్నప్పుడు అంటే నిజాన్ని అది ఏమిటంటే ఒక పరీక్ష. ఎట్లా అయితే ఒక కంట్రోలర్, ఎగ్జామినేషన్ కంట్రోలరు ఏ విధంగా అయితే రకరకాల పరీక్షలు పెట్టి హాల్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు అన్ని రకరకాలుగా శల్య పరీక్షలు చేసి లోపలికి పంపించి లోపల కూడా ఎక్కడ కూడా అంటే ఇన్ని రకాల ప్రయత్నం చేసి వాటన్నింటినీ కూడా పరీక్షల్లో కూడా ప్రశ్నలు కూడా రకరకాలు చేస్తూ ఇవన్నీ చేసి అన్నింటి మీద విజయం సాధించిన వాడే సర్టిఫికెట్ పొందుతాడు.
ఇంద్రుడి పదవి కూడా అట్లాంటిది. ఇంద్రుడు కూడా అనేక రకమైనటువంటి పరీక్షలు పెడతాడు. దాంట్లో అప్సరసలు పంపించడం కావచ్చు, లేదా గాలిదుమార పంపించవచ్చు, తపోభంగానికి రకరకాల ప్రయత్నం చేయవచ్చు. అదొకటి. అహల్య విషయంలో కూడా మన గౌతమ మహర్షిని తపస్సు చేయడం, తపస్సు పరీక్ష అనేది కానీ తప్పిస్తే ఇంద్రుడు చేసినటువంటి ఘోరం తపస్సు కాదు, అంటే అవమానం కాదు అనేటువంటి మన రామాయణ వ్యాఖ్యానంలో దొరుకుతుంది దాంట్లో. అంటే ఇదంతా కూడా తర్వాత అక్కడ అహల్య వృత్తాంతం అయినాక ఆయన శాపం పెడితే దాని తర్వాత సర్గలో చర్చలో ఇంద్రుడి సభలో మొత్తం దేవతల సమావేశం నేను ఈ విధంగా చేసినటువంటిది అధర్మబద్ధకం కాదు, నాకు ఈ విధంగా శిక్ష పడింది అని చెప్పుకుంటాడు. అందుకే ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి అంటే దేహం మీద అభిమానం లేకుంటే ఈ కోరికల మీద అభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు దేవతలు కాదు అనేటువంటిది దాంట్లో అట్లాంటిది. సరే, అదేదో కథలో కూడా ఏదో మీరు అన్నారు, ఈ విధంగా వజ్రపాణి అని ఇంద్రుడు అనేటువంటి సందర్భంగా కథ వచ్చింది. ఆ విధంగా ఉన్నటువంటి ఇంద్రుడు ముముక్షన్ అనే పదానికి అంటే మనం ధాతువు పైన మామూలుగా శత్రు ప్రత్యయము వర్తమాన కాలంలో వస్తుంది, అట్లానే భవిష్యత్ కాలార్థంలో కూడా ఉండేటువంటి దృట్టులకారం పైన కూడా అంటే లట్టు ప్రకారం మీద లట్టు మీద దుట్టు మీద కూడా శత్రువర్త్యం వచ్చి పచన్ అవుతుంది. అట్లానే పక్షన్ లేదా గమనం అయితే గచ్చన్ గమిష్యన్ వెళ్ళబోతున్న వాడే. ఇక్కడ మోక్షన్ అంటే వదలబోతున్న వాడే ఉన్నటువంటి ఇంద్రుడు ఎట్లయితే జడీకృతుడైనాడు, జడీకృత వజ్రపాణి ఇవ, ఈయన కూడా జడీకృతుడు అయినాడు అనేది ఈ జడీకృత ఇద్దరికి అయినటువంటి ఇది శ్లోకంలోని విషయం. దీన్ని ఒకసారి కార్యక్రమాల్లో చూసుకోండి. చెప్పండి వాడిపడేవారు చెప్తాను. అర్థం చదవండి, ప్రతివార్థం చదవండి మొత్తం. తత్పూర్వ సంగే అదే మొదటి ప్రతిబద్ధంగా కలిగిన ఇషుప్రయోగే బాణప్రయోగమందు వితత ప్రయత్న వ్యర్థమైన ప్రయాస కలిగిన వాడు కనుక వజ్రాయుధాన్ని ముముక్షం విడవ నిశ్చయించిన వాడు, విడవదలుచుకున్నవాడు త్రయంబక వీక్షణైన పరమేశ్వరుడు చూపు చేత జడీకృత స్తంభింపబడినవాడు వజ్రపాణి నివస్థిత ఇంద్రుడి వలె ఉన్నట్టువాడు నృప దిలీప్ మహారాజు ఏనం ఆసింహను గురించి ప్రతిగా పలికెను. తత్పూర్వ సంగే శుప్రయోగే వితత ప్రయత్న వజ్రం ముముక్షం త్రయంబక వీక్షణేన జడీకృత వజ్రపాణి నివస్థిత నృప ఏనం ప్రత్యబ్రవీత్. పూర్వం అదే మొదటి ప్రతిబంధకంగా కలిగిన బాణ ప్రయోగమందు విఫల ప్రయత్నము కలిగినటువంటి విఫల కలిగినటువంటి వాడును కనుక వజ్రాయుధాన్ని విడిచిపెట్టదలుచుకున్నటువంటి ఇంద్రుడిలాగా త్రయంబక వీక్షణైన జడీకృత పరమేశ్వరుని చూపు వల్ల స్తంభింపబడిన వాడును అయిన ఇంద్రుడి వలె ఉన్నట్టి ఆ రాజు సింహముతో ఈ విధంగా పలికాడు. ప్రతిగా ప్రకటించాడు, జవాబు చెప్పాడు. దీంట్లో ఇంకా మీరేమైనా విశేషాంశాలు చెప్తారు? అడగవారేమో చెప్తారు. నమస్కారం అయ్యా. ఇందులో చక్కటి ఉపమానము ఉపమేయము ఉన్నవే తప్ప ప్రత్యేకంగా ఏం లేదు. ఒకటి ప్రయోగం చేసేటటువంటి రూపుడు ఇతనికి విధత ప్రయత్నం జరిగింది. ఇంకో ప్రక్కన త్ర్యంబక వీక్షణైన వజ్రం ముముక్షం ఇవ వజ్రపాణి యొక్క చేతిలో ఉన్నటువంటి వజ్రము ఏ రకంగా అయితే శివుడి యొక్క ఈక్షణం వల్ల జడీకృతం అయ్యాడో, ఇంద్రుడు జడీకృతం అయ్యాడో, అదే విధంగా ఇక్కడ ఈ రాజుగారు
ఇషు ప్రయోగం వల్ల, బాణప్రయోగాన్ని చేయలేక విధత ప్రయత్నం వల్ల ఇతను కూడా స్తంభించి ఉన్నాడు. అలాంటి వాడు ప్రతి అబ్రవీత్, అతను మాట్లాడుతున్నాడు. ఏ రకంగా మాట్లాడుతున్నాడు అనేది తర్వాత మనకు వస్తుంది. ఇక్కడ పోలిక, రాజుగారు చేతిలో బాణాన్ని పట్టుకున్నాడు, విడవలేకపోయినాడు. ఎలాగయ్యా అంటే వజ్రాన్ని శివుడి మీద వేద్దాం అనుకున్నటువంటి ఇంద్రుడు శివుడి యొక్క చూపుతోటి, ఈక్షణంతో అతను జడత్వాన్ని ఎలా పొందాడో, వజ్రాన్ని విడుదల చేయలేకపోయాడో, అదే రకంగా ముముక్షం ఇవ వజ్రపాణి, వజ్రం జడీకృత నిలబడిపోయినాడో ఎవరి వల్ల? త్ర్యంబక వీక్షణైన, త్ర్యంబకు యొక్క శివుడి యొక్క చూపు వల్ల. ఎట్లయితే ఆ ఇంద్రుడు స్తంభించి జడీకృతం అయినాడో అదే రకంగా ఈ ఇషు ప్రయోగం చేయాలనుకున్నటువంటి, బాణం వేయాలనుకున్నటువంటి రాజు విధత ప్రయత్నుడయ్యి నిలబడిపోయి అప్పుడు మాట్లాడుతున్నాడు. ఓహో, ఇది నేను ఈ రకంగా నిలబడిపోయినాను అనే విషయం తెలుసుకొని ప్రతి అబ్రవీత్ మాట్లాడుతున్నాడు అనేది ఇందులో ఉన్నటువంటి అర్థం. ఇంతకుమించి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మళ్ళా శివుడికి మరొక పేరు చెప్పాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పేర్లు చెప్తున్నాడు చూడండి, ఇది గమనించుకోండి. మనం ఇక్కడ త్ర్యంబక వీక్షణ, త్ర్యంబకుడు అని చెప్పాడు. ఆ త్ర్యంబక శబ్దం ఎందుకు వాడాడు అనేది మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వజ్రము, వజ్రాయుధము, ఇంద్రుడు, ఉపమాన ఉపమేయాలు బాగానే ఉన్నాయి. అంతవరకు రాజుగారు దిలీపుడి చేతిలో ఇదిగో ఈయన కూడా తత్పూర్వ సంగే అన్నాడు. మొట్టమొదటి ప్రయత్నంగా అతని చేతిలో ఆయుధం ఎప్పుడు కూడా ఆగలేదు. మొట్టమొదటిసారిగా తన బాణం ప్రయోగం ఆగిపోయింది. అలాగే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం కూడా ఎప్పుడూ దానికి ఎదురు లేదు. అందుకే వజ్రాయుధం అంటారు. వజ్రాయుధం అంటేనే దానికి ఎదురు లేనటువంటిది. అది ఎక్కడ ఆగిపోయింది అంటే శివుడి చూపుతో ఆగిపోయింది. అది ఇందాక పాటిపాడు వారు చెప్పారు ఆ కథ. ఆ ఇంద్రుడు 5 రకాల రూపాలతో ద్రౌపదికి భర్తగా ఉండాలని అనుకోవడం, అందువల్ల 5 సంతానంతో 5 భర్తలుగా ఆమెకు రావడం, అది దానికి ఉన్నటువంటి కథ, పూర్వకథ. అలాగే ఎక్కడైతే వజ్రాయుధము నిలబడిపోయిందో అలాగే ఇక్కడ కూడా మొదటి ప్రయత్నంలో అతని యొక్క బాణం అంటే బాణ ప్రయోగం ఆగిపోయింది. కాబట్టి అతను ఒక్కసారిగా నిశ్చేష్టత చెంది ఆ సింహంతో ఇలా పలుకుతున్నాడు అని మాత్రమే ఇందులో చెప్పకూడదు. ఇందులో మనకు తోచినటువంటి అంశం ఏమిటంటే చక్కటి ఉదాహరణ వజ్రము, వజ్రాయుధుడు, వజ్రపాణి అయినటువంటి ఇంద్రుడు, ఉపమాన ఉపమేయాలు. అక్కడ శివుడికి వాడినటువంటి పదం త్ర్యంబక వీక్షణము, త్ర్యంబకం అనేటటువంటి, అది ఆ చూపు ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. కాబట్టి త్ర్యంబకం అని ఇవ్వాల్సి వచ్చింది, చూపు గురించి కాబట్టి అని మాత్రమే నాకు అర్థమైందండి. ధన్యవాదాలు. మనం ఇక ముందు పడితే లఘు సిద్ధాంత కౌముదికి, దాంట్లో నిన్న మనం వీణాదేశం, జస్వ సంధి, ఎరునకు ద్విత్వం, జస్వ సంధి అని చెప్పుకున్నాం. తర్వాత ఇవాళ అయవాయ దేశ సంధి. మనం చర్చించుకుందాం. చెప్తారా ఎవరన్నా? రాజయ్య గారు చెప్తారా? సూత్రం చెప్పండి. ఇంకో సూత్రం నుంచి అచి అనున్నది అనువర్తించాను.
ఏచ్చునకు అచ్చుపరమగునప్పుడు వరుసగా ఐ ఔ ఆయ్ ఔ అను ఆదేశములు వచ్చాయి. ఇది ఏచోయవాయవ సూత్రం అన్నమాట. అయితే ఏ వర్ణమునకు ఏ ఆదేశం వస్తుందనే సందేహం నివర్తించడానికి ఈ సూత్రం చెప్పబడుతుంది. సూత్రం నుండి అనుసరించే క్రమాత్ అని వృత్తిలో చెప్పబడ్డది అనమాట. అది అయితే ఇక్కడ ఏంటంటే అంటే ఈ క్రమాలంకారం యథాసంఖ్యం అనుదేశ సమానం అని చెప్పి ఏచ్చులు 4 ఏచ్చులు 4 ఏంటంటే ఏఓ ఐ ఔలు అన్నమాట. అయితే అయాదులు కూడా 4 కావున ఏఓ ఐ ఔలకు అయాదులు వరుసగా వస్తాయి అన్నమాట. ఆదేశం అయినప్పుడు అంటే ఏకు ఐ వస్తుంది, ఓకు ఔ వస్తుంది, ఐకు ఆయ్, ఔకు ఆవ్ ఆదేశాలుగా వస్తాయి అన్నమాట. ఉదాహరణ ఏంటంటే హరే ప్లస్ ఏ అని ఉంటే రేపోత్తరవర్తి ఏకారమునకు ఏ అను అచ్చుపరముడచే ఐ అను ఆదేశం వస్తుంది. హర్ ఐ ఏ అంటే హర ఏ అనే రూపం ఏర్పడుతుంది. విష్ణు అన్నప్పుడు విష్ణు ఏ ఓకారమునకు ఔ ఆదేశం అవుతుంది. విష్ణు ప్లస్ ఔ ప్లస్ ఏ విష్ణవే అనే రూపం ఇస్తున్నాము. అలాగే నాయక అంటే నై అకహ ఐ అన్నమాట. అక అని ఉంటే ఐకార స్థానంలో ఆయ్ వస్తుంది. ఆయ్ వస్తుంది న ఆయ్ అకహ నాయక అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. అట్లాగే పావక అన్నప్పుడు పౌ ప్లస్ అకహ ఔ ప్లస్ అక అని ఉండగా ఔకార స్థానములకు ఆవు అనే ఆదేశం అవుతుంది. మీకోసం పౌ ప్లస్ ఆవు ప్లస్ అకహ పావక అవుతుంది. ఇది దీని వివరణ. ఇంకా కూడా భద్రయ్య గారు మీరేమో చెప్తారా? చూడలేదు సార్. సరే, శ్రీదేవి గారు. శ్రీదేవి గారు నా శక్నోమి కంటేన సరగద్గదేన నేనే నోద్గీన బాష్పామున. సరే, వాటి పళ్ళవారు చెప్తాను. అయావాయ చేసింది అయావాయ ఏచోయవాయవ. ఇది మనం ఈ అత్సంధి ప్రకరణంలో నేర్చుకునేటువంటి 2వ సంధి. దీనికి సూత్రం ఏమిటంటే ఏచ క్రమాత్ ఏచోయవాయవ. దానికి పూర్తి ఏచ క్రమాత్ ఐ ఔ ఆయ్ ఆవ్ ఏతేసు అచ్చుపరి. అర్థం ఏంటంటే ఏచులు స్థానంలో అచ్చు పరమై ఉండగా క్రమంగా ఐ ఔ ఆయ్ ఆవ్ ఇవి ఆదేశంగా వస్తాయి అనేది ఈ సూత్రం చెప్తాం. ఏడ్చులంటే మనం ప్రత్యాహారాలు కడితే ఏఓ ఐ అవచ్చు, అవి ఏడ్చులంటే. అచ్చు అంటే ఆ దగ్గర నుంచి చకారం అచ్చు వరకు. అచ్చులన్నీ మొత్తం అందుట్లో ఏ అచ్చు ఉన్నా సరే ఈ ఏడ్చులకి అచ్చు పరమైనప్పుడు ఆ ఏడ్చుల స్థానంలో ఐ ఔ ఆయ్ ఆవ్ అనేటువంటిది ఆదేశంగా వస్తాయి అన్నది సూత్రం తెలియజేస్తుంది. అయితే ఇలా వచ్చేటప్పుడు ఈ ఏచ్చులు అంటే 4 ఉన్నాయి, ఐ ఔ ఆయ్ ఆవులు 4 ఉన్నాయి. ఏ స్థానంలో ఈ 4 దేనికి ఎదురావాలి అన్నది తెలుసుకోవాలంటే మనం ఇలాంటి సమస్య మనకి ఈక్వల్ ఎనర్జీలో వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం స్థానేంతర తవహ అన్న సూత్రం ప్రకారం స్థాన సామ్యాన్ని బట్టి మనం నిర్ణయించుకున్నాం. అక్కడ ఏది రావాలి, ఏ స్థానంలో ఏది రావాలి అన్నది మనం అలా నిర్ణయించుకున్నాం. కానీ ఇక్కడ ఆ స్థాన సామ్యం అనేటువంటి వ్యవహారం ఇక్కడ పనికిరాదు. ఇక్కడ మనం వేరే పద్ధతి వెళ్ళాలి. దానికి ఏమిటంటే సూత్రం ఇక్కడ సూత్రం ఉంది. దానికి ఇక్కడ సమస్యను పరిష్కరించేందుకు ఏ సూత్రం ఉందంటే యథాసంఖ్యం అనుదేశ సమానాత్ అనేటువంటి సూత్రం.
యథాసంఖ్య అనుదేశ సమానాత్ అంటే సమసంబంధమైనటువంటి విధుల కార్యక్రమంలో వచ్చేటువంటి ఆదేశంగా వచ్చేటువంటివి సంఖ్యను అనుసరించి వస్తాయి. యథాసంఖ్య అక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో 1కి 1, 2కి 2, 3కి 3, 4కి 4 ఇలా వస్తాయి అనేటువంటిది ఈ సూత్రంలో ప్రాథమికంగా తెలియజేసేది. ఇప్పుడు అంటే ఈ 4 ఏమున్నాయి మనకి? ఏకారం, ఓకారం, ఐకారం, ఔకారం. ఏచులు అంటే 4 ఉన్నాయి. ఇక్కడ ఆదేశాలుగా వచ్చేవి కూడా 4 ఉన్నాయి. ఐ, ఔ, ఆయ్, ఆవ్. ఏకారానికి ఐ, ఓకారానికి ఔ, ఐకారానికి ఆయ్, ఔకారానికి ఆవ్. ఇవి 4 ఆదేశంగా వస్తాయి. ఇది ఇంతవరకు ఈ సూత్రం తెలియజేస్తుంది. ఇది చేసుకున్నప్పుడు మనం సూత్రం అర్థమైంది కాబట్టి తర్వాత మనం ఒక్కసారి ఈ రూపసాధనకి వెళదాం. రూపసాధనలో మనం ఎలా చేస్తున్నాం, ఈ సూత్రాన్ని ఎలా మనకి ఉపయోగిస్తాను. మొట్టమొదట హరే ప్లస్ ఏ అన్న ఉదాహరణ మనం తీసుకుందాం. హరే ప్లస్ ఏలో అలా ఉన్నప్పుడు రూపసాధన ఎలా అవుతుందంటే ఏచోవాయ సూత్రం ప్రకారం ఏచులు ఐ, ఔ, ఆయ్, ఆవ్ అనే ఆదేశంగా వస్తాయనుకున్నాం. ఇక్కడ ఏముంది? ఆ తర్వాత రకార తర్వాత ఏకార రూప ఏచునకు ఏకార రూప అచ్చు పరంగా ఉన్నది కాబట్టి ప్రాథమికంగా ఇక్కడ ఏచోవాయ సంధి అప్లై అవుతుంది. అప్లై అయ్యేటప్పుడు ఏది వస్తుంది అన్నప్పుడు మనం సమాన యథాసంఖ్య మన దేశ సమాన సూత్రం ప్రకారం వెళ్ళాం అనుకోండి. ఏకారానికి ఏమొస్తుంటున్నాం? ఐ ఆదేశంగా వస్తుంటున్నాం. కాబట్టి హర్ ప్లస్ ఐ ప్లస్ ఏ, హర ఏ అన్నటువంటి సూత్రం ఇక్కడ ఆ విధంగా రూపసాధన వచ్చి హర ఏ అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇది ఈ సూత్రంలో ఇలా చదువుతాం. దీనికి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. రూప ప్రకారం ఇందులో చెప్పుకోవాలంటే ఏకారానికి అచ్చు ఉన్నందువల్ల ఏకార రూప ఏచునకు ఏకార రూప అచ్చు పరంగా ఉంది కాబట్టి ఈ ఐ ఆవులలో ఐ ఆదేశం ఏది ఆదేశంగా రావాలి అనుకుంటే సమాన సంఖ్య గల వాటికి విధుల కార్యక్రమం ప్రకారం క్రమ సంఖ్యలో వస్తాయి అని అనుకున్నాం. కాబట్టి మొదటిదైనటువంటి ఏకారానికి మొదటి ఆదేశం అయినటువంటి ఐ ఆదేశంగా వచ్చి అయ్యేటువంటి పదం ఆదేశంగా వచ్చి హర ఏ, హర్ ప్లస్ ఐ ప్లస్ ఏ, హర ఏ అన్నటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇది మొదటి దానికి ఉదాహరణ. రెండవ దానికి పెడితే అంటే ఏకారం చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత ఓకారానికి. ఓకారానికి ఏమిటి ఉదాహరణ? దానికి కూడా మనం ఉదాహరణ చెప్పుకున్నాం అప్పుడు మనం నేర్చుకున్నప్పుడు. విష్ణవే, విష్ణు ప్లస్ ఏ అని ఉన్నప్పుడు ఏచులకు పరంగా ఏచులంటే ఏఓ ఐ అవచ్చు, ఏఓ ఐ అవులకు అచ్చు పరంగా ఉంది కాబట్టి ఏకార రూప అచ్చు పరంగా ఉంది కాబట్టి ఐ, ఔ, ఆయ్, ఆవుల్లో ఆదేశంగా వస్తాయి అనుకున్నాం. ఇలా వచ్చినప్పుడు ఏది రావాలి? విష్ణువులో షకారోత్తరవర్తి షకార నకారోత్తరవర్తి ఓకారానికి ఏచు పరంగా ఉంది కాబట్టి ఏకార రూప అచ్చున్నందువల్ల ఐ, ఔ, ఆయ్, ఆవులలో ఏది రావాలి ఆదేశంగా అనేవి ఆదేశంగా వస్తుంటే వాటిలో ఏది రావాలి అనే సందేహం వచ్చినప్పుడు యథాసంఖ్య మన దేశ సమాన తమ సూత్రం ప్రకారం ఇది రెండవది కాబట్టి ఓకారానికి అవ్ అన్నది ఆదేశంగా వచ్చి విష్ణు ప్లస్ అవ్ ప్లస్ ఏ, విష్ణవే అనేటువంటి రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ ఈ విధంగా అక్కడ సాధన చేసుకుందాం. ఇంకా మూడో దానికి వెళదాం. మూడో దానికి ఏమిటి? ఐకారం. దానికి ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం. నై ప్లస్ అకహ అని ఉన్నప్పుడు ఏచోయవాయ సూత్రం ప్రకారం ఏచులకు ఏవో ఐ ఔచులకు అచ్చుపరంగా ఉన్నప్పుడు ఐ, ఆవు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ నైకారంలో ఐకార రూప ఏచులకు అకార రూప అచ్చు పరంగా ఉంది కాబట్టి ఐ, ఆయ్, ఆవులలో ఆదేశంగా వస్తుంది. ఏది రావాలి అన్నప్పుడు మళ్ళీ యథాసంఖ్య మన దేశ సమానతర సూత్రానికి వెళితే ఇది మూడోది కాబట్టి ఐకారం అంటే మూడోది కాబట్టి దానికి మూడో సంఖ్య ప్రకారం సమానమైంది ఆయ్. కాబట్టి నై నా ప్లస్ ఆయ్ ప్లస్ అకహ, నాయకహ అన్న సూత్రం అక్కడ అన్న రూపం అక్కడ సిద్ధిస్తుంది. ఇది మూడవ ఉదాహరణ. మనం నాలుగో ఉదాహరణ కూడా పెడదాం. నాలుగో ఉదాహరణ ప్రకారం పౌ ప్లస్ అకహ అన్న తీసుకుంటే తీసుకుంటే అక్కడ ఎలా రూప సాధన చేయాలంటే ఏచోయవాహ సూత్రం ప్రకారం ఏచులకు అంటే ఏఓ ఐ ఔచులకు అచ్చుపరంగా ఉన్నప్పుడు ఐ, ఔ, అకార అచ్చుపరంగా ఉన్నప్పుడు ఐ, ఔ, ఆయ్, ఆవులు ఆదేశంగా వస్తాయనుకున్నాం. ఇక్కడ పౌలోని ఔకార రూప అచ్చునకు ఔకార రూప ఏచునకు అకార రూప అచ్చు పరంగా ఉంది కాబట్టి
ఐ అవ్ ఆయి ఆవలలో ఆదేశంగా వస్తాయి. అందులో ఏది ఆదేశంగా రావాలంటే మళ్ళా మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి యథాసంఖ్య మనం చేసే సమానార్థ అన్న సూత్రం ప్రకారం ఇది 4వది కాబట్టి ఏవో ఆయువచ్చులు ఏచులలో 4వది కాబట్టి ఈ ఐ అవ్ ఆయి ఆవలలో 4వది అయినటువంటి ఆవు ఆదేశంగా వచ్చి ప ప్లస్ ఆవ్ ప్లస్ అకహ పావకహ అన్న రూపం అక్కడ సిద్ధిస్తుంది. ఈ ఏచోజవాయ సూత్రం ప్రకారం మనం నేర్చుకున్నటువంటి దీనికి తర్వాత మరొక విశేష నియమం ఉన్నది. దాని తర్వాత చెప్పండి అది చెప్పిన చెప్పండి. ఇది సాధారణ నియమం. ఏచోజవాయవ ప్రకారం మనం నేర్చుకున్న సాధారణ నియమం. ఈ సాధారణ నియమం ప్రకారం ఇలా వస్తాయి అని చెప్పి అనుకున్నాం. అయితే దీని తర్వాత విశేష నియమం కూడా మనం నేర్చుకున్నాం అదే సందర్భంలో. వాంతోయి ప్రత్యయే అన్నటువంటిది ఆ సూత్రం. ఏమిటి వాంత అంటే కారం అంతంగా ఉన్నప్పుడు. ఈ అంటే ఈ అనేటువంటిది ఏమిటి యకారానికి యా అనేటువంటి ప్రత్యయానికి సూచిస్తుంది. ఆ ఈ అన్న పదం ప్రత్యయంగా ఉన్నప్పుడు వాటికి ఏమవుతుంది యకారాదో ప్రత్యయ పరే ఓదౌతౌ ఔ ఆ ఏతాస్తః ఓ ఔ ఆవు వస్తాయి అనేటువంటి ఆదేశంగా వస్తాయి అనేటువంటిది ఆ సూత్రంలో చెప్తున్నాం. కారాదో ప్రత్యయ పరే ఓదౌతౌ ఉన్నప్పుడు అవు ఆవు వస్తాయి అనేటువంటి ఆ సూత్రం తెలియజేస్తాం. అంటే ఇందాక మనం ఏచోవాయ ప్రకారం అక్కడ ఎందులో ఏం తెలుసుకున్నాము, ఏచులకు అచ్చుపరంగా ఉంటే అవి అవు ఆ ఆవులు ఆదేశంగా వస్తాయని నేర్చుకున్నాం. అయితే ఇక్కడ విశేష నియమం ఎందుకు చెప్తున్నాము, ఇక్కడ యకారాంతం యకార ప్రత్యయం పరంగా ఉంటే ఆవు అవు ఆవు ఆదేశంగా వస్తాయి అనేటువంటిది ఈ సూత్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అంటే అక్కడ అచ్చు లేకపోయినా ఈ యకార రూప ప్రత్యయంగా ఉన్నట్టయితే యకారం ప్రత్యేకంగా ఉన్నట్టయితే ఇక్కడ అవు ఆవులు ఆదేశంగా వస్తాయి అన్నట్టుది ఈ సూత్రం. అందుకే దీన్ని విశేష నియమం అని చెప్పి అన్నాం అన్నమాట. దీనికి ఉదాహరణగా ఏం చెప్పినాం, గవ్యం గవ్యం నావ్యయం నావ్యం అనేటువంటిది రెండు ఉదాహరణలు తీసుకున్నాము. ఇక్కడ గవ్యం అన్న పదం తీసుకుంటే ఇక్కడ గో ప్లస్ యం. గోలో ఏముంది ఓకార రూప ఓదవుతావులు అనుకున్నాం కదా, ఓ అవుల్లో ఓరు ఉంది కదా, ఓ ఉంది కాబట్టి ఆ గోలో గా ఓ ప్లస్ యం యం యకార రూప ప్రత్యయం ఉంది అక్కడ. దీనికి ఇది ప్రత్యయం ఎలా అన్నది మరొక సూత్రం ఇంకొంచెం వివరంలోకి వెళ్ళాలి. దాంట్లో గంట లేదు చూసారు కానీ దాంట్లో గంట లేదు. అది ప్రత్యయం అని అంతవరకు మాత్రం మనం చెప్పుకున్నాం. కాబట్టి గ ప్లస్ ఓ ప్లస్ ఎం దీనికి దీని ప్రకారం యకారం ప్రత్యయం దానికి పరంగా ఉన్నది. ముందు ఓదౌతలో ఓ ఉంది కాబట్టి దానికి అవు ఆదేశంగా వచ్చి దేని స్థానంలో ఆదేశం అంటే ఏమనుకున్నాం మనం శత్రువత ఆదేశ ఓకార స్థానంలో ఔ ఆదేశంగా వచ్చి గ ప్లస్ ఔ ప్లస్ ఎం గవ్యం అనేటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. ఇది ఈ ఓ అన్న దానికి ఉదాహరణ తీసుకుంటే, రెండోది ఉంది కదా ఔ ఉన్నది కదా, దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తున్నాము. ఏమిటి నావ్యం నావ్యయం. ఇక్కడ నావ్యం అన్న దాంతో దీనికి నౌ అన్న దాంట్లో వచ్చింది. నౌ అంటే నౌక. దీనికి నావ్యం అంటే ఏం చెప్పారంటే అర్థం తరింపజేయనిది, దాటడానికి వీలైనది అనేటువంటి అర్థం అందులో అక్కడ కనిపించింది నాకు. ఇందులో మనం ఆ పుస్తకం చూస్తుంటే అంటే దీని అర్థం ఏమిటన్నది తెలుసుకుందాం అని పెడితే అందులో అలా కనిపించింది. సో నౌ ప్లస్ ఎం అనేటువంటిది రూపం ఇక్కడ. ఈ నౌలో ఏముంది నకార రూప అందులో నకారానికి ఔకార రూప ఏచ్చు పరంగా ఉంది. దానికి ఎం అది ఎం పక్కన ఎం పరంగా ఉన్నది. అంటే ఓదౌతలో ఔకి ఎం పరంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ ఔకార స్థానంలో ఆవు ఆదేశంగా వచ్చి నావ్యం యకారాది ప్రత్యయం పరంగా ఉంది. యకారాది ప్రత్యయం పరంగా ఉంది కాబట్టి నావ్యం అన్నటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. ఇక్కడ మళ్ళా మనం అయితే ఇందులో మరొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఈ ఓదౌతలో రెండున్నా కూడాను అవు ఆ రెండు అనుకున్నాం కదా, మరి ఏది ఆదేశంగా రావాలి,
ఓకారానికి ఆవు రావాలా, ఔకారానికి ఆవు రావాలా అన్నదంటే మళ్ళీ అక్కడ మనం అంతకుముందు యథాసంఖ్య మన దేశ సమానాత్ అన్న సూత్రంలోకి వెళ్ళాలి మనం. సో అక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. కాబట్టి ఒకటి స్థానంలో ఓ స్థానంలోనేమో ఔ స్థానంలో ఆవు ఆదేశంగా వస్తాయి అని మనం చెప్పుకోవాలి. ఇది చెప్పుకుని అప్పుడు రూప సాధనకి నా ప్లస్ ఔ ప్లస్ ఎం, నా ఎం అన్నటువంటి రూపం అక్కడ సిద్ధిస్తుంది. ఇది ఈ రెండు సూత్రాల్లో ఈ ఏచోయవాయ సంధికి సంబంధించినటువంటి 3 నియమాలు మనం చెప్పుకున్నాం, 3 సూత్రాలు. ఇవాళ ఒక శ్లోకం ఇంతకుముందు పెట్టాను. ఈ శ్లోకం దీనికి దాదాపుగా ఏచోయవాయకు ఉదాహరణకు అనుకూలమైనటువంటి శ్లోకం ఇంతకుముందే పెట్టాను, పాఠం చెప్తున్నాను. వటవృక్షో మహానేష మార్గమావృత్య తిష్టతి తావత్ త్వయా న గంతవ్యం యావన్ నాన్యత్ర గచ్చతి. గంతవ్యం వటవృక్షో మహాన్ ఏషః, ఏషః వటవృక్షः మహాన్ ఏషః మార్గం ఆవృత్య తిష్టతి. అంటే మామూలుగా అర్థం చూస్తే ఈ ఈ మహావృక్షము ఈ వటవృక్షం మహాన్ అంటే గొప్పనైనటువంటి వటవృక్షము మార్గాన్ని ఆవరించి ఉన్నది. ఏషమార్గానండి, తిష్టతి ఏషః మహాన్ వటవృక్షः, ఈ వృక్షము మార్గాన్ని ఆవరించి ఉన్నది. తావత్ త్వయా న గంతవ్యం, యావత్ నా అన్యత్ర గచ్చతి, ఇంకొక వైపు వెళ్ళనంత వరకు, ఆ వృక్షం ఇంకో చోటుకి వెళ్ళనంత వరకు నీవు అక్కడికి వెళ్ళవచ్చు. తావత్ త్వయా న గంతవ్యం, అంతవరకు వెళ్ళకు, నువ్వు కాసేపు ఆగు, ఆ వృక్షం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మార్గంలో ఆవరించి ఉన్నది కనుక మార్గాన్ని ఆవరించినటువంటి వృక్షాన్ని నువ్వు దగ్గరకు పోకు, వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళు అన్నాడు. వృక్షం పది వెళ్ళిపోవడం ఏమిటి అనేది మనకు ప్రశ్న. ఇది దీంట్లో మనం ఇప్పుడు ఏచోయవాయ సూత్రాన్ని ఆశ్రయిస్తే వటో వృక్షం, వటో వటు అనేటువంటి బ్రహ్మచారి అనే అర్థంలో వటు శుద్ధ ఉకారాంత సంబోధనలో వటో అవుతుంది. శంభో వటు వటు వటవ హే వటో. వటో అనేటువంటి ఓకారాంతమైనటువంటి పదానికి వృక్షము రు అంటే వృక్ష అంటే ఏమిటి? రుకారాచ్చు, ఎలుగుబంటి. ఇక్కడ అర్థం ఏంటి? వటో అంటే ఓ బ్రహ్మచారి, వృక్ష ఏషః మహాన్, మహాన్ ఏషః వృక్ష, ఒక పెద్దనైనటువంటి ఎలుగుబంటి మార్గం ఆవృత్తి తిష్టది, మార్గాన్ని ఆవరించి ఉన్నది కనుక వెళ్ళేంత వరకు వెళ్ళకు, నోటు పోకు అని చెప్తున్నాడు. వటో వృక్ష అనే చోట వటోలోని ఓకారానికి వృక్ష అనేటువంటి అచ్చుపరంగా ఉంది, రుకారాది అచ్చుపరంగా ఉంది కనుక భవాదేశం వచ్చి వటవ్ వృక్ష, వటవృక్ష అయింది. ఇప్పుడు బోధక చాలా క్రితం కూడా ఫేస్బుక్లో పెట్టినట్టున్నది, అది ఇవాళ నాకు గుర్తు చేసింది. అని చెప్పి జ్ఞాపకం వచ్చేది పెట్టాను. ఇవాళ పోస్ట్లో దాంట్లో గుర్తుకు వచ్చింది ఫేస్బుక్ క్రితం సంవత్సరంలో పెట్టినట్టు పోస్ట్లో. ఇది మనకు ఇప్పుడు అవసరం ఉంటుంది. ప్రహేళికలాగా చెప్పొచ్చునండి. మీకు నాగర్లిపిలో మీకు పరిచయ అనుభవం ఉంటే అద్భుతమైనటువంటి గ్రంథ నగరం అది చౌకంబవళి, సంస్కృత సుభాషిత రత్నావళి అనేటువంటి మీకు 1000 కొద్ది శ్లోకాలు అంటూ ఉంటాయి. పేజీకి 100కు పైగా ఉంటాయి, ఎన్నో 500-600 పేజీలు లేదు, ఓన్లీ మూలమే. ఎక్కడైనా అవసరం ఉంటే కింద టిప్పణిలో వాటికి సంబంధిస్తారు. ఇప్పుడు ఇక్కడ వటో వృక్షం ఉంది, ఒకటి రాస్తారు, వటో ప్లేస్ వృక్షం అని రాస్తారు. మిగతా చేస్తారు, మిగతా ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. అంటే ఇది కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ఇవి కాదు,
ఏది ఒక మనం ఉదాహరణ అంతే, ఒక ఎగ్జాంపుల్. అంటే అన్నీ ఉన్నాయి, అన్ని రకాల వర్ణనలు. అంటే మీరు భగవంతుని విషయంలో కావచ్చు, స్తోత్రాలు అంటే మంచి శ్లోకాలు. కేవలం ఏదో స్తోత్రాలు అంటే ఉన్న స్తోత్ర సుప్రభాతంలా అట్లా కాకుండా ఒక చమత్కారమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి విశేషమైన కలిగిన శ్లోకాలు, అంటే అనేక అంశాలు గురించి, అంటే దేవతల విషయం కావచ్చు, రాజుల విషయంలో కావచ్చు, మంత్రుల విషయం కావచ్చు, రాజధర్మాల గురించి కావచ్చు, ఇలా ఒక్కొక్క విషయంలో ఒకటి సంబంధించినటువంటి ఉంది. అట్లానే ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి చాటువులు కూడా అవి ఇవి రకరకాల చాటువులు, ఎన్ని రకాల చాటువులు అని చెప్తుంటారు. చాటువులను ఒక దాటిగా తీస్తుండగా దాన్ని రకరకాల చేసి అద్భుతమైనటువంటి పుస్తకం అది. ఇది ఉండాల్సినటువంటి పుస్తకం. దీంట్లో వెతికేటువంటివన్నీ శ్లోకాలు దాంట్లో ఉంటాయి. దాదాపు 90% శ్లోకాలు మనకు దొరుకుతాయి. ఏది వెతుకున్నా అయ్యా ఇక్కడ ఒక చిన్న సందేహం. చెప్పండి. ఇప్పుడు మామూలుగా వట వృక్షం అన్నప్పుడు వాట రెండు కూడా లఘువులే, గురువు క్షో గురువులు అవుతాయి అవును మామూలుగా. ఎందుకంటే గురువు అనే దానికి ముందున్నది గురువు కాదు కాబట్టి. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని వృక్షాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ అవు అనే శబ్దం వస్తుంది కాబట్టి టా గురువు చేసుకోవచ్చునా? లేదు, సంధి అయినాక మీరు సంధితో సంబంధం లేదు. ఎందుకంటే వట్టవు మాత్రమే గురువు, ప్రకారం గురువు కాదు. వట్టవు వృక్ష అంటున్నాం కదా మనం, వట్టవు వృక్ష అంటున్నాం. సంధి చేశాం కదా మీరు. సంధి చేసిన తర్వాత ఇంకా సంధి చేసిన తర్వాత దాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. గురువు మాత్రమే వచ్చింది. వటవు వృక్షానం వటవు అంటున్నాం కదా, అవు వచ్చింది వటవృక్ష అంతే. వటవృక్ష అవురా అన్నట్టు కదా, అవు వచ్చినట్టు ఎట్లా అవుతుంది? అపవృక్ష అవృక్ష అయింది కదా, గురువు అయిపోయింది కదా. ఇప్పుడు గవ్యం ఇంతకుముందు ఉదాహరణ చెప్పుకుందాం మనం. అయ్యి వచ్చింది కదా, మీరు హరయ్యలో అయ్యి వచ్చినప్పుడు హర రక రక హరయ్య అయిపోయింది కదా. హరే గురువు కాస్త లఘు అయిపోవాలి. హరయ్య అన్నప్పుడు హరేలో ఉన్నప్పుడు రే మొట్టమొదటి గురువు, హరయ్య అన్నప్పుడు హరయ్యనగానే లఘు అయిపోయింది కదా. రేపను గురువు చేస్తున్నారా? హరయ్యలో విష్ణవే విష్ణవే ఎక్కడ కూడా విష్ణవేలో కూడా అవ్వ వచ్చింది కదా మరి, అక్కడ అవ్వ వచ్చింది. అది గురువు చేస్తాం కదా మనం, చేయట్లేదు అంతే. ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఇక్కడ కూడా గురువు చేయం. ఎందుకో సందేహం వచ్చిందంటే మామూలుగా రుకారం ఉంది కనుక మీరు, అది రుకారం అంటే రేఫ ఉండి కొమ్ము ఉంటే మీరు వెనక రుక అవుతుంది. ఇక్కడ రేఫ లేదు కదా, గురువు అనేది మామూలు రకారం. అచ్చు రుకారం కనుక వెనకది కావడానికి అన్నప్పుడు అచ్చుగానే పరిగణిస్తాం. రుకారం అన్నప్పుడు వృక్ష అన్నప్పుడు మీరు ఏమంటారు? అట్లా అంటారు వృక్షం, వటవృక్ష. వటవృక్షో అన్నప్పుడు ఖచ్చితంగా వాట లఘువులే అవుతాయి. ఇది అనుష్ఠుప్ ఛందస్సు. ఈ అనుష్ఠుపుతో మీరు టకారం అక్కడ గురువు అయినా ఇక్కడ ఛందస్సుకి ఏం భంగం కాదు. సరే, అది మీరు అనుమానం టకారం గురువు అవుతుందా కాదా మాత్రమే అడిగారు. కానీ ఇంతవరకే. కానీ ఒకవేళ అటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు కూడా ఛందస్సుకు భంగం లేదు. సరే అండి, దీంతో వాటికి మనం పాఠాన్ని ముగిద్దాం. రేపు ఏం చెప్పుకుందాం? పడిపోలేవారు గుణసంధినా? గుణసంధి ఉన్నాయండి. గుణసంధిలో మనకి ఇప్పుడు అణచలాగానే చాలా ఉన్నాయి. గుణసంధి, దాని తర్వాత వృద్ధి సంధి ఇంకా విశేషంగా ఉంటుంది. గుణసంధి, వృద్ధి సంధి. మరి వాడికి రేపు 2 సెక్షన్స్ ఉంటాయి కదండి రేపు. బుధవారం కదా. రేపు కొంచెం అదే ఈ శ్లోకం కొంచెం త్వరగా పూర్తి చేసిన అప్పుడు మొదలు పెట్టుకోవాలి. మనం ఇద్దరు గురించి చెప్పుకోవాలంటే ఇది చాలా ఉన్నాయి కదా, సూత్రాలు చాలా ఉన్నాయి. ఇదంటే ఏ చదువు అంటే 2 ఉన్నాయి కాబట్టి ఆ పక్కలేండి, కొంచెం త్వరగా చెప్పుకుందాం అంతే. కాకపోతే సరేనండి. మరి వాడికి ఇంకా మీకు ఏ అనుమానాలు ఎవరైనా ఉంటే అడగండి, లేదా వాళ్ళ కుసుమ కుమారి గారికి స్వాగతం పలుకుతున్నాము. మళ్ళీ స్వాగతం. మీరు రావడం మాకు సంతోషం. నమస్కారం అండి. భయం వేస్తుంది, అంత గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంది.
ఆదిబండ్ల వారిని చూస్తుంటే మీరు నేను లేని కాలంలో మీరు ఎంత విద్య చెప్పారన్నది అర్థమైపోతుంది. లేదమ్మా, లేదు లేదు. ఇంత మంచి విద్యార్థి దొరకడం గురువు గారికి చాలా ఆయన స్టడీ చేసి ఉన్నాడు. మీ మధ్య నేను ఎలా సర్వైవ్ అవుతానో నాకైతే అర్థం కావట్లేదు. అందరిని పట్టుకుంటే మీరు వస్తే దాడుతుంటారులేండి. అందరూ ఉన్నారమ్మా ఇక్కడ. నేను వాళ్ళు ఆల్రెడీ స్కాలర్స్, వాళ్ళకి అవసరం లేదు. మీరు అండ తీసుకోవడం అనేది స్కాలర్ నుంచి తీసుకోవచ్చు అట్లా. చెవుల్లో అమృతం పోసినట్టుంది, చాలా ఆశగా ఉంటుంది నేర్చుకోవాలని. చాలా మిస్ అయిపోయాను క్లాస్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. శ్రీదేవి గారు మీకు ఫోన్లో తప్పిస్తే బయట ఎక్కడ కనబడి దగ్గర అందుబాటులో ఉండరు కదా, ఉంటారా? నేను ఎవరికి అందుబాటులో, చాలా ఎడంగా అలవైకుంఠపురంలో ఉన్నాను. వైకుంఠపురంలో ఉన్నారా? బాగా చెప్పారు. తెలంగాణ ఉండడం వేరు, వైకుంఠపురంలో ఉండడం ఇంకా వేరు. అలాగే గజేంద్రం ప్రార్థిస్తున్నాను, రండి కిందకి రండి. నేనంటే మీకంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను అని అట్లా. మీరెంత మాట అన్నారా? కవులు కాబట్టి చమత్కారం ఎట్నుంచి ఎటైనా తిప్పేస్తారు. ఏమైంది? ఆ పుస్తకం ఏమైంది? పూర్తయిందా? అది చెప్పండి. ఏ పుస్తకం? అది అయిందండి, కారణం అది కదా. చాలా అద్భుతంగా అయిందండి. చాలా జీవితాంతం సరిపోయే తృప్తి దొరికింది గురువుల అనుగ్రహంతో. మరి దానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది, నా శక్తికి మించిన పని అయిపోయింది. చాలా చాలా అద్భుతంగా అయింది. ఇప్పుడు ప్రస్తుతము రివైజ్ జరుగుతోంది, అన్ని మీకు యూస్ఫుల్ గా ఉంటుందని రమ్మన్నా. మీ పుణ్యవాణి అంటే మళ్ళీ భగవంతుడు పిలిపించాడో ఏమో, మళ్ళీ భయపడుతున్న దాన్ని ఇప్పుడు రివైజ్ అవుతుంది. ఏం లేదు, మనకు ఆశ ఉంది కదా, ఆశ ఉన్నప్పుడు నేర్చుకోవాలి, కనీసం వినొచ్చు. ఒకటి సరిపోతుంది. ఆసక్తి ఉంది కదా, అదే వస్తుంది, వినండి, అదే వస్తుంది. ఈ ప్రోత్సాహంతో మళ్ళీ మా సమూహంలోకి లాగబడ్డాను. ప్రతి ఒక్కళ్ళకు వచ్చేంత వరకు గురువు గారు వదలరు. అసలు ముందు నాకు ఆహ్వానించడమే చాలా చాలా సుకృతంగా భావిస్తున్నాను. దీంట్లో అందరూ చెప్పగలిగేటువంటి వాళ్ళే కొంచెం ఉత్సాహంగా అంటే వారితో మీకు సరే చెప్పిద్దాం. ఒక విద్యార్థిగా ఎలా వృద్ధి పొందారన్నది ఆయనలో కనపడుతుంది నాకు. అంత సిన్సియర్ గా నేర్చుకోవటం అనేది, వినా అభ్యాసం విషం విద్య అని, అభ్యాసం లేకుండా ఎన్నాళ్ళు కూర్చున్నా ఉపయోగం. అందరికీ కూడా శుభరాత్రి. స్వస్తి ప్రజాభ్యः న్యాయేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్యः స్వస్తి. శుభరాత్రి. ధన్యవాదాలు గురువు. నిష్క్రమిస్తాను.